అంతర్జాతీయ ప్రమాణాలతో మాదాల చైతన్య మీనారత్న ఆధ్వర్యంలో మాదాల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మౌంట్ లిటేరాజీ స్కూల్ గుంటూరులో ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు రూరల్ ఎల్ఐసి కాలనీ నందు మాదాల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో నెలకొల్పనున్న మౌంట్ లిటేరాజీ స్కూల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పట్టణం ఎడ్యుకేషనల్ హబ్ గా కానున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించే దిశగా మాదాల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు మాదాల చైతన్య, మాదాల మీనారత్న మౌంట్ లిటేరాజీ స్కూల్ ఏర్పాటు చేయాలనుకోవడం హర్షణీయమన్నారు. చదువు అంటే కేవలం ర్యాంకులే ప్రామాణికంగా కాకుండా క్రీడలు, విజ్ఞాన సముపార్జనే దిశగా కొనసాగించేలా ఉండాలన్నారు. భావితరాల భవిష్యత్తు విద్యపైన ఆధారపడి ఉంటుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషను గుర్తుంచుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సింది విద్యా సంస్థలే అన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదిగి మన సంప్రదాయేతర మూలాలను మర్చిపోకూడదని సూచించారు. గుంటూరు ప్రాంతం అనేది విద్యకు పుట్టినిల్లు. నేను కూడా గుంటూరు ప్రాంతంలో చదువుకునే నాకు కూడా ఆ రోజున ఎంసెట్ లో 27th ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్ లో ఉస్మానియా మెడికల్ కాలేజీ, తర్వాత అమెరికా, రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు. అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్ గా చేంజ్ అవుతా ఉంది. అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ, అనేక రకాల భాషల అవసరం కానీ, స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు. రెండోది విద్య ఈ స్కూల్స్ లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో, ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి. ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ రీచ్ అవటం కోసం పరితపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కానీ లేకపోతే SRM కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. అలా స్కూల్స్ కి కాకుండా 10 మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. ఇలా కాకుండా 10-15 స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్స్యూమర్స్ కి మంచిది వస్తుంది, విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరికులమ్స్ వస్తాయి. ఇప్పుడు వేరు జీలర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది టీచర్ ట్రైనింగ్, మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు. వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో అనుభవం ఉంది, అది ఇబ్బంది లేదు. అయితే కరిక్యులము, టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. దీనికోసమని ఇప్పుడు జీలోన్ వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా, వాళ్ళ కరిక్యులం తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ బాగా జరగాలని, అత్యాధునిక సదుపాయాలతో మంచి స్కూల్ రాబోతుందని, తను కూడా యంగ్ చేయాలని ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ హబ్ గా పేరొందినటువంటి గుంటూరు మహానగరంలో ఇలాంటి స్కూల్స్ రావడం కూడా చాలా అవసరం. ఇక్కడ కాంపిటీషన్ అనేటువంటిది ఉండి సామాన్యమైనటువంటి మానవులకు కూడా అంటే పిల్లలకు కూడా అవకాశాలు ఉండేటట్టు విధంగా కరికులం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ కానీ చేయగలిగినప్పుడు తప్పకుండా సమాజం అనేటువంటిది నిర్మించబడుతుంది. సో ఆ విషయంలో మేనేజ్మెంట్ కొంత శ్రద్ధ చూపించుకొని సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ఫెసిలిటీస్ పరంగా మరి మాదాల జయశ్రీ ట్రస్ట్ మరి ఆధ్వర్యంలో, చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ రూపాంతరం చెందుతుంది. డెఫినెట్ గా ఇది ఒక బెస్ట్ స్కూల్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఐ థింక్ గుంటూరులో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్ ఇదే ఫస్ట్ టైం కావచ్చు. రాబోయే రోజుల్లో గుంటూరు ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు కానీ, తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ సౌకర్యవంతంగా విద్యను అభ్యసించేటటువంటి ఏర్పాట్లు చేస్తారని, అట్లనే పేద మధ్య తరగతి పిల్లలకు కూడా అందుబాటులో రాబోయే రోజుల్లో వీళ్ళు
సౌకర్యాల పరంగా కానీ ఫీజుల పరంగా కూడా మరి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ ఈ స్కూల్ దీని విధంగా అభివృద్ధి చెంది ఎంతో పేరు ప్రఖ్యాతులు. అందరూ నమస్కారం. ఈరోజు సోదరుడు మాదాల చైతన్య వాళ్ళ తల్లి గారి పేరుతో మాదాల జేసీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పేరుతో మన అందరి ప్రీతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రి గారు మన పార్లమెంట్ సభ్యులు తమ్మసాని చంద్రశేఖర్ గారి ద్వారా ఇక్కడ ఈ స్కూల్ కి భూమి పూజ చేయడం జరిగింది. రానున్న కాలంలో అద్భుతంగా ఈ స్కూల్ ని తీర్చిదిద్ది అనేక మంది విద్యార్థుల్ని భవిష్యత్తులో దేశానికి అందిస్తారని ఆశిస్తూ వారందరూ కూడా ఆ టీం మొత్తానికి కూడా అభినందనలు తెలియజేస్తారు.